ఉన్నటువంటి పెద్దలకు మేడం, మీరు 8 నిమిషాలు మీరు ఎప్పుడు అంటారు, మీరు చివరిలో చెప్తే దాని తర్వాత ఒక నిమిషం నేను ముగించాను. ముందుగా మనం ఈ టైటిల్ చెప్పుకునే ముందు చిన్న ఒక మాట అనుకొని ముందుకెళ్దాం. ఏంటంటే మామూలుగా మనకు నిరీక్షణ అనేటటువంటి ఒక పదం ఉంటుంది. ఈ నిరీక్షణ అంటే మామూలు ఎదురు చూడడం కాదు, అది మనకు జరిగే వరకు ఎదురు చూడడం లాంటిది. ఉదయం కీలకోపన్యాసంలో శర్మ గారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ నేను చెప్పాల్సిన సగం అక్కడ చెప్పడం వల్ల నాకు కొంచెం ఇప్పుడు సమయం కూడా కాస్త ఆదా అయిందని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే సార్ పుట్టిన దగ్గర నుంచి చెప్పారు, నేను పుట్టక ముందు నుంచినటువంటి విషయాన్ని ప్రస్తావించాను. ఏంటంటే నిజానికి మామూలుగా మనము ఒక మనిషి పుట్టుక అనేటటువంటి దాన్ని కనుక మనం చూస్తే ఇక్కడ ఆత్మలు అనేటటువంటివి ముందుగానే నిర్ణయించుకొని ఉంటాయి. మనం ఏ గర్భంలో పుట్టాలి లేదా ఎవరికి పుట్టాలి అనేటటువంటి ఇది ఆషామాషిగా ఉండేటటువంటి వాళ్ళకి మాత్రం ఇది జరగనటువంటి పని. అందుకని మనకు ఏవైనా ప్రమాదాలు లేకపోతే ఇతరత్ర ఏ లక్ష్యము లేనటువంటి ఈ ఆత్మలన్నీ ఏం చేస్తుంటాయంటే హడావిడిగా ఏంటంటే మనం చూస్తూ ఉంటాం, ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ లోకంలో ఎలా అయితే గబగబా జరిగిపోతుంటాయో ఆత్మలు ఇంకో శరీరంలోకి ప్రవేశించడం కూడా అలాగే జరిగిపోతుంటాయి. కొన్ని ఆత్మలు మాత్రమే ఈ నిరీక్షణ అనేటటువంటిది, అంటే ఏ గర్భంలో తాను జన్మించాలనుకుంటున్నాడో అంతవరకు ఎదురు చూసి వాటిని చేరడం అనేటటువంటిది కనిపిస్తుంది. ఇది మనకు అన్ని చోట్ల కనిపించకపోయినా ఇలాంటి మహానుభావుల జననం అనేటటువంటిది మనకు చూస్తే కనుక అది బాగా స్పష్టం అవుతుంది అనేటటువంటి. ఎందుకంటే ఈ యోగం కానీ లేకపోతే ఇటువంటి విషయాలు కాకపోయినా నేను కేవలం పుస్తకాలను ఆధారం చేసుకొని అందులో ఉండేటటువంటి విషయాన్ని బట్టి మాత్రమే నేను ఈ విషయం మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ. ఇది కాబట్టి అలాంటిది ఈ పుట్టుక విషయం మళ్ళీ ఇంకోసారి ప్రస్తావిస్తూ శార్వరి గారి శైలి, ఇది భాష అనుకోవచ్చు లేకపోతే దాంట్లో శైలి అనేటటువంటి ఇది జర్నలిస్టిక్ స్టైల్ అనేటటువంటి ఒక దాని మీద మనకు దగ్గరగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే మనకు పిరమిడ్ ఆకారం త్రికోణంగా ఉంటుంది. ఆ పిరమిడ్ ఆకారానికి రివర్స్లో అనమాట ఇన్వర్టెడ్ పిరమిడ్, అంటే సూచనగా ఉండేది కింద ఉంటుంది, పైన విశాలంగా ఉంటుంది. ఇక్కడ దీన్నే మనము 5H + 1W 5W + 1H అని అనుకోవచ్చు. ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎందుకు, ఎలా. కాబట్టి ఈ మొత్తం దీంతో కూడుకొని ఉంటుంది. ఉదాహరణకు ఈ సాహిత్య శైలికి విలేకరుల శైలికి కొంచెం తేడా కూడా ఉంటుంది, అంటే జర్నలిస్టిక్ శైలికి. ఉదాహరణకు ఈ రోజున వర్షం కొండపోతగా కురిసి నగరాన్ని ముంచెత్తింది, ఇది సాహిత్య శైలి. ఇదే జర్నలిస్టిక్ శైలిలో కనుక మనం చూసుకున్నప్పుడు ఈరోజు భారీ వర్షం కురిసింది, నగర వీధులన్నీ జలమయం ఉంది. భారీ వర్షం కురిసిందనే ఒక్క వాక్యం ఉన్నా కూడా ఈ రెండో వాక్యం లేకపోయినా అర్థం మనకు స్ఫురిస్తుంది. ఇలా మొదటి వాక్యంలోనే అన్ని విషయాలను కూడా స్పష్టత అనేటటువంటి కలిగిస్తుంది. తర్వాత వాక్యం చదివితే అదనపు జ్ఞానం మనకు కలుగుతుంది తప్ప లోటుపాటు ఒకవేళ తీసివేస్తే మనకేం లోటు కనిపించదు ఆ పేర కానీ లేదా ఆ సమాచారంలో కానీ. ఇలాంటి శైలితోనే ఉంటుంది. ఉదాహరణకు ఉదయం శర్మ గారు చెబుతూ ఒక మాట అన్నారు, ఆయన మొట్టమొదటి యోగ దర్శనం అనేటటువంటి దాంట్లోనే అన్ని తాలూకు విషయాల్ని చెప్పేశారు. దీన్ని మనం జర్నలిస్టిక్ శైలి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తర్వాత వారు ఏం రాయిపోతున్నారు అనేటటువంటి ఆ మొదటి గ్రంథంలోనే ఓ రకంగా దాదాపుగా చెప్పేశారు. ఇది జర్నలిస్టిక్ స్టైల్కి దగ్గరగా ఉండేటటువంటి ఒకటి అని నా అభిప్రాయం, నేను చెబుతున్నాను, నాకు అనిపించింది. ఇక దీని తర్వాత నామౌచిత్యం ఏంటి, ఇది ఒక యోగి సత్యకథ ఆత్మకథ అనేటటువంటి ఈ విషయం చెప్పుకున్నప్పుడు ఇందులో మనకు సాధారణంగా సత్యకథ అంటే ఈ ఆత్మకథకు మిగిలిన ఆత్మకథలకు చాలా తేడా ఉందన్నమాట. ఏంటంటే
ఇది రెండు రకాలుగా ఉంటుంది. మొదటి దానికి జీవన కెరటాలని, రెండవ భాగానికి యోగ జీవనం. ఇక్కడ జీవన కెరటాలు అనేటటువంటి ఒక శీర్షికని మనం చూసామనుకోండి, ఇవి కెరటాలు ఉంటే అలలుగా వచ్చిపోతుంటాయి, అవి శాశ్వతంగా నిలబడవు. యోగ జీవనంలో ఉండేవి మాత్రం సముద్రం అంటే మనం కొద్ది కిలోమీటర్ల లోపలికి వెళ్ళాక నిశ్చలమైన స్థితి ఎలా సముద్రంలో ఉంటుందో అలాగే తర్వాత యోగ జీవనం అంతా కూడా మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకు సమయం తక్కువగా ఉండడం వల్ల శాబరిగారి జీవితం అనేటటువంటి మన వాసి గారి మాటల్లో చెప్పాలనుకోండి, బతుకు పుస్తకం నాకు 3 రకాలుగా కనిపిస్తుంది. ఒకటి వారు రాసుకున్నటువంటి 2 భాగాలు, ఇంకొకటి వారి వారసులు కుమారులు రాసినటువంటి వాసి గారు రాసినటువంటి మిషన్ అండ్ విజన్. ఈ 3 రకాలుగా ఉండేటటువంటి దాన్ని మొత్తం తులనాత్మకంగా ఈ పేపర్లో మనకి ఉంటుంది. కాబట్టి సత్య కథ అని ఎందుకు అంటున్నామంటే, ఆత్మచరిత్ర రాసేటప్పుడు జీవిత చరిత్రలో కొంచెం కల్పితాలు ఇలాంటివి ఉండొచ్చాము, కానీ ఆత్మకథలో మీరు ఏ విషయమైనా సరే సత్యమే చెప్పాలి. ఒకవేళ మీకు ఆ విషయం చెప్పకూడదని మీరు అనుకుంటే అందుకు దీంట్లోకి ప్రవేశం ఇవ్వకుండా ఉంటే ఉత్తమం. ఇలా వారు ఏవే విషయాలు అయితే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారో అవన్నీ కూడా సత్యంతో నిండి ఉన్నాయి అనేటటువంటిది మనకు అందులో స్పష్టంగా తేటతెల్లం అవుతుంది. కాబట్టి ఆ పేరు ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా దానికి తగినట్లుగా ఉంది. ఇక్కడ ఇంకోటి కల్పిత పాత్రలు కానీ సంఘటనలు కానీ ఇలాంటివి ఏమీ ఉండదు. ఎలా అంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకు మనకు పెద్దల మాటల్లో అంటే ఒక సూక్తులాగో లేదా మంచి మాటలు చెప్తారు. ఏంటంటే మనకు జరిగినటువంటి అవమానాన్ని కానీ మనకు జరిగినటువంటి నష్టాన్ని కానీ కుటుంబ విషయాలు కానీ 10 మందిలో చెప్పుకోకూడదు అనేటటువంటిది మనకు ఒక ఇది ఉంది. అయితే శారవి గారు ఒకసారి జర్నలిస్ట్గా మద్రాసు వచ్చినప్పుడే ఒకరి ఇంట్లో బస చేయాల్సి వచ్చినప్పుడు ఆ బస ఇక వాళ్ళంతా కాకుండా భోజనం పెట్టేసిన తర్వాత ఒక చాపాది ఇచ్చి మెట్ల దగ్గర పడుకోవచ్చి చెప్తారు. ఇది ఒక రకంగా వారికి కలిగినటువంటి అవమానం, బాధ, అంటే ఆ స్థితిలో ఉండేటటువంటి దీన్ని వారు అలాగే స్పష్టంగా ఉన్నట్లు అంటే ఆ విషయాన్ని మనం తీసేసి ఉండొచ్చు, కానీ సత్యకథ అని చెప్పడానికి ఇది ఒక చిన్న విషయం. ఎందుకంటే వారికి జరిగిన అవమానాన్ని కూడా వారు నిజంగా యథార్థంగా ఎలా జరిగిందో అలాగే చెప్పారు. ఇది యథార్థవాదానికి ఒక చిహ్నాలుగా కూడా మనకు కనిపిస్తుంది. ఇక దీని తర్వాత వచ్చేసి ఈ విజన్ అండ్ మిషన్ విషయానికి వస్తే దీన్ని వాసిలి వసంత కుమార్ గారు రాశారు అని చెప్పుకుంటాం. వీరు శారవి కుమారుడు, శిష్యుడు, యోగిక వారసుడు. ఈ మూడింటిని కూడా మనం పెద్దలు ఇంతకుముందు వివరించారు కాబట్టి వివరించుకోదగ్గారు. ఈ 3 రచనలోని విషయాలు చూసినప్పుడు మనకు ఆత్మకథలో నిరాడంబరమైనటువంటి గుణంతో ఇందాక చెప్పుకున్నటువంటి జర్నలిస్టిక్ శైలితో మనకు వీరి సత్యకథ కనిపిస్తుంది. వాసి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వారికి కొంచెం అంటే ఈ పదాలు అనేటటువంటివి వాటిలో ఉండేటటువంటి అది గాంభీర్యం కానీ తీవ్రత కానీ ఎక్కువ చెప్పుకోవచ్చు. అలా చూసినప్పుడు ఇది మనకు కొంచెం నారికల పాకంలో కూడా కనిపిస్తుంది, కానీ అందులో లేనటువంటి విషయాలను కూడా వీరు చాలా చక్కగా ఈ ఒక్క విషయం అంతా చెప్పి ముగించేస్తాను. ఇది మానవాళి దారి దీపం. నేను అమృతత్వ అనేటటువంటిది ఎందుకు అన్నానంటే ఈ మిగిలిన ఆత్మకథలాగా ఇవి కాదు. చాలామందికి యోగం అనేటటువంటి సంస్కారాన్ని లేకపోతే బాధ్యతలను ఏ రకంగా యోగంలోకి వస్తే వదిలేయాలని అంటారు, కానీ ఇక్కడ తన వృత్తిని కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే యోగ సాధనలో అత్యున్నత స్థితికి ఎలా పొందవచ్చో తన జీవితం ద్వారా నిరూపించారు. మరికొందరు యోగి అంటే బాహ్యమైన ఆడంబరాలు గంటలు కాకుండా కేవలం మనలో ఉండేటటువంటి అన్నిటికీ కూడా, ముఖ్యంగా ఈరోజు మానవాళందరికీ కూడా దీనికి ఏమి అక్కర్లేదు, మనలో మారాలనేటటువంటి ఒక లక్షణం, మనిషిగా జీవించాలనేటటువంటి లక్షణం ఉంటే చాలు. వారందరికీ కూడా వీరి ఆత్మకథ అనేటటువంటిది దారిదీపం లాగా వెలుగు చూపిస్తుంది. మనిషి అనేటటువంటి వాడు లోకంలో ఏం చేయాలనేటటువంటిది కూడా ఇదే గ్రంథం మనకు చేస్తుంది. ఈ ఇక్కడ విషయం ఏంటంటే వాసి గారికి సభాముఖంగా నేను ఈ పుస్తకాల మీదే నన్ను వ్యాసం రాయమన్నందుకు, తద్వారా వీటిని చదివే అవకాశం నాకు ఇంకా క్షుణ్ణంగా చదివే అవకాశం కల్పించినందుకు మీకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి విస్తార శంకర్రావు గారికి, తెలుగు శాఖకు
ధన్యవాదాలు. నమస్తే.